22,000 పెట్టుబడితో 22 లక్షల ఆదాయం అట. నిర్మలా సీతారామన్, రాహుల్, ప్రియాంక గాంధీ వీడియోలతో బురిడి అట. పార్లమెంట్ సమావేశాల వేళ ఫేక్ వీడియోల కలకలమట. అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణుల హెచ్చరికట. ఈజీ మనీ కోసం కేటుగాళ్ళు అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. ఫేక్ వాయిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి సమాజంలో పలుకుబడి కలిగిన వారి వీడియోలుగా ఎడిట్ చేస్తూ ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నట్టుగా ఫేక్ వీడియోలు సృష్టించి వైరల్ చేస్తున్నారట. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతో అనేక మంది ఈజీ మనీ కోసం రకరకాల ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కేటుగాళ్ళు ఫేక్ వాయిస్, ఏఐతో వీడియోలు చేస్తూ ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఏఐసిసి అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ పేర ఫేక్ వీడియోలు వైరల్గా మారాయి. పార్లమెంటు సమావేశాల వేళ ఫేక్ వీడియోలు వైరల్ అవ్వడం సంచలనంగా మారిందట. పార్లమెంట్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను నిలదీస్తున్నట్లుగా వీడియోలను రూపొందించారు. 22 ఇన్వెస్ట్ చేస్తే 2 మిలియన్లు మీకు సీక్రెట్గా వస్తున్నాయట. ఈ విషయాన్ని దేశ ప్రజలకు బహిరంగపరచాలని, మీరు రాజీనామా చేయాలని రాహుల్, ప్రియాంక గాంధీ నిర్మలాను ప్రశ్నిస్తే ఇందుకు ఆర్థిక మంత్రి స్పందిస్తూ ఇది కేంద్ర ప్రభుత్వ అధికారిక మొబైల్ యాప్ అని, ఇందులో ఎలాంటి సీక్రెట్ లేదంటూ చెబుతున్నట్లుగా వీడియోను క్రియేట్ చేశారు. వీడియో ప్రారంభంలో బుధవారం 28 జనవరి 2026 అని, ఇప్పటికైనా మీ రహస్యాన్ని బయట పెట్టాలంటూ రాహుల్ నిలదీస్తుంటే ఈ యాప్ టెస్టింగ్ పూర్తయిందని, ఇక ప్రజలు తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని 22,000 డిపాజిట్ చేస్తే ప్రతి నెల 22 లక్షలు మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లుగా ఉంది. గతంలో ఇదే తరహా వీడియోలను రాజ్యసభ సభ్యురాలు ఇన్ఫోసిస్ సుధామూర్తితో పాటు పలువురు ముఖాలతోనూ రూపొందించారట. ఇక చూడు, వీళ్ళిద్దరూ పార్లమెంట్లో ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కదా, బడ్జెట్ సమావేశాలు. ఇక ఒక వీడియో క్రియేట్ చేసిరట. మరి ఎవరు క్రియేట్ చేసిరో మరి వాళ్ళు ఎవరు అనేది. 22,000 మీరు పెట్టుబడి పెడితే 22 లక్షల ఆదాయం వస్తుందని ఒక నిర్మలా సీతారామనే చెప్తున్నట్టుగా ఆ వీడియో ఉందట పార్లమెంట్ సెషన్స్లో. దీన్ని రాహుల్ గాంధీ అడ్డు వేస్తున్నట్టుగా, వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్నట్టుగా క్రియేట్ చేసిరట. నిర్మలా సీతారామన్ డైరెక్ట్గానే ఈ యాప్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, ఇక రిలీజ్ చేయడమే తరువాయి. ఇది గవర్నమెంట్ యాప్, డౌన్లోడ్ చేసుకోండి. ఇక ప్రజలు డౌన్లోడ్ చేసుకుని 22,000 డిపాజిట్ చేస్తే ఇమీడియట్గా ప్రతి నెల 22 లక్షలు వస్తాయని చెప్పి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్తున్నట్టుగా ఒక వీడియో క్రియేట్ చేసిరట. మళ్ళీ ఇది కూడా మళ్ళీ ఫేక్ అనుకుంటారేమో అని దీన్ని మళ్ళీ కౌంటర్ వేస్తున్నట్టుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి కూడా కౌంటర్ వేస్తున్నట్టుగా క్రియేట్ చేసి ఒక వీడియో సర్క్యులేట్ చేస్తున్నారట. ఈ యాప్ పలానా యాప్ ఆల్రెడీ దీన్ని నిర్ధారించడం జరిగింది, దీన్ని ఇక ప్రజలు డౌన్లోడ్ చేసుకుని టెస్టింగ్ పూర్తి అయిపోయింది, దీన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రజలు ఇన్వెస్ట్ చేయడమే స్టార్ట్ లేట్గా అన్నట్టుగా ఆ వీడియోలో ఉంది. ఇక ఇప్పుడు దీన్ని చూసి ఏమనుకుంటారు ఇక ప్రజలు, ఇక మారుమూల కొంత అవగాహన లేని వాళ్ళు ఏమనుకుంటారు, అరే నిజమేనేమో గవర్నమెంట్ ఏదో యాప్ ప్రవేశపెట్టింది, ఇక ఇందులో ఇన్వెస్ట్ చేస్తే చాలట, 20 లక్షలు లాంటివి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి అనుకుంటే ఖచ్చితంగా 1-2 సార్లు అది గవర్నమెంట్ వెబ్సైటా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత చేయాలి. 22,000 అంటే ఇంకొక కనీస ఆలోచన ఏంటంటే 22,000 పెడితే 22 లక్షలు ఎవడిస్తుండ అనేది ఇక తెలియాలి. ఇక కేవలం 22,000 పెడితే వాడు నెల 22 లక్షలు ఇస్తున్నాడంటే వాడిగా కోటీశ్వరుడిగా అంబానీని దాటి ఉండాలి వాడు. మరి ఈ స్థాయి అయితే కానీ 22 లక్షలు ఎట్లా ఇస్తాడు ఆదాయం 22,000కి నువ్వు పెట్టేది? ప్రభుత్వ వడ్డీ 2 రూపాయలు కూడా ఇట్లేదు వాడు, రూపాయి వడ్డీ కూడా లేదు కదా అప్పుడు పంచాయతీ. మరి అట్లా చూసుకున్నా కూడా కనీసం 1,00,000 రూపాయలు కూడా రాలేదు కదా దానికి, 1,000-2,000 కూడా రావు దానికి. 22,000 వడ్డీకి పెట్టినా కూడా బ్యాంక్లో డిపాజిట్ చేసినా కానీ మరి 22 లక్షల ఆదాయం అంటే ఈడే ఆలోచించాలి. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి వాటిని కొంత అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా. ఏది పడితే అది నమ్మే పరిస్థితి లేదు ఈరోజు. ఎందుకంటే టెక్నాలజీ వల్ల
ఏది రియల్ ఏది ఫేక్ అనేది కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి వీడియోలు ఉన్నప్పుడు ఖచ్చితంగా 1-2 సార్లు అది గవర్నమెంట్దా కాదా, అఫీషియలా కాదా అనేది చెక్ చేసుకున్న తర్వాత ఏదన్నా మీరు ఇట్లాంటివి యూజ్ చేయాలి. తప్పితే ఊరికే ఏదో ఇట్లాంటి వీడియో ఒకటి వచ్చింది, నిర్మలా సీతారామన్ చెప్పింది నేరుగా. గతంలో కూడా కొన్ని వీడియోలు వచ్చినాయి, ఈమె ఏదో ఇన్వెస్ట్ చేయమన్నట్టు, ఏదో సమ్ ఎస్బీఐ ఏదో దేంట్లోనో ఇన్వెస్ట్ చేయమన్నట్టు నిర్మలా సీతారామన్ స్వయంగా చెప్తున్నట్టు, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఇంత పెట్టుబడి వస్తుంది, ఇది ప్రభుత్వ పథకం అని చెప్పి రకరకాల వీడియోలు సర్క్యులేట్ అయినాయి. కాబట్టి ఎన్ని వీడియోలు వచ్చినా 1-2 సార్లు మనం ఆ గవర్నమెంట్ ఆఫీసులు కన్సల్ట్ అయ్యి ఒకసారి వీటి గురించి పూర్తి వివరాలు తీసుకుని జెన్యూన్ అయితే ఓకే, కానీ కాకపోతే ఇక మొత్తం పైసలు పోయే పరిస్థితి.